గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గ్యాలక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. ఈ జోడ్ తోనే కదా మీరు ఆడబోతున్నారు. ఇప్పుడే అంతం చేస్తాను రా. తను వచ్చేసింది. బ్రుకా ఫ్లాష్. నేను బయలుదేరుతున్నాను. మీరన్నింటినీ సిద్ధం చేసుకోండి. వాళ్ళ నాశనం చేయడానికి నేను వెళ్తున్నాను. వెంటనే లైన్ సెక్ ని నువ్వు అంతం చెయ్యి. ఇదే నేను ఊహించాను. మన సహాయం లేకుండా తను ఏమీ చేయలేదు. తన షిప్ మొత్తం డిస్ట్రాయ్ అయిందా లేదా అని మనం చెక్ చెయ్యాలి. అది చాలా ముఖ్యం. నేను తిరిగి వచ్చేసాను. రేంజర్స్ దగ్గర ఇరుక్కోలేదు. లక్కీ అని చెప్పి నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఆగు, ఇప్పుడు నీ పని చెప్తాను. ఇదిగో వస్తున్నాను. పడద్దు, తను చెప్పిందే నిజం. నేనే కాని సహాయం చేయకపోతే ఆ ప్రిన్సెస్ ని నువ్వు నాశనం చేసి ఉండేది. దానికి నువ్వు తనకు కృతజ్ఞతలు. అది నువ్వు చెప్పకూడదు, నేను చెప్పాలి. వాళ్ళు జస్ట్ మిస్. నేను కాసేపు ముందు వచ్చి ఉంటే వాళ్ళు నాశనం చేసేవాడిని. ఈసారి మీ ఛాన్స్ పోయిండొచ్చు. ఇక మీద వాళ్ళకి ఛాన్స్ దొరకనే దొరకదు. తప్పకుండా వాళ్ళని అంతం చేస్తాడు. తప్పకుండా. నువ్వు నాతో రా. మిషిప్ యొక్క యాంటీ గ్రావిటీ క్రిస్టల్. అరే దేవుడా, ఇది చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎక్సలెంట్. మళ్ళీ మీ స్టార్ బ్లేడ్ పార్క్ స్థితికి వచ్చింది. వచ్చారా? నేను మొత్తం అంతా ప్రిపేర్ చేసేసాను. ఆ బ్యాటరీలో జరిగినవంతా సరి చేశాను. ఓకే కదా? అన్ని కొత్తలా ఉన్నాయి. యా, మునపట్లాగే ఇప్పుడు మళ్ళీ మనకి పవర్స్ దక్కే. కానీ ఈ పవర్స్ వాళ్ళతో తలపడ్డానికి అస్సలు సరిపో. అయితే మనం తనని ఎలా కాపాడగలం? హే, ఇదేంటి కొత్తదిగా ఉంది? ఈ లైన్ పిన్ ఎక్కడ దొరికింది? నేనెప్పుడు దీన్ని చూడలేదు. హలో రేంజర్స్. నువ్వేంటి ఇక్కడ సడన్ గా? ఆశ్చర్యంగా ఉంది. గోల్డ్ నెక్స్ట్ నా షిప్ ని పడగట్టాడు. నేను కింద పడిపోయాను. ఓ, మీకేం కాలేదుగా? మాకు సాయం చేసిన తర్వాత మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం దొరకలేదు. నా షిప్ మళ్ళీ ఎగిరేందుకు మీరు సహాయం చేశారంటే డ్రిల్లియాను డిఫీస్ చేయడం నా వల్ల అవుతుంది అనుకుంటాను. నా దగ్గర ఉన్న పవర్ తోనే నేను తనని అంతం చేయగలను. సరే, ఇప్పుడు మీ షిప్ లో ఏం సరి చేయాలి? నా షిప్ లో ఉండే ఒక ముఖ్యమైన పార్ట్ ఇది విరిగిపోయింది. ఇది ఇలా విరగడమే అన్నిటికీ కారణం. ఇప్పుడు నా షిప్ ఎగరాలంటే వేరేదైనా పవర్ స్ట్రోక్ ఖచ్చితంగా అవసరం. నువ్వే కదా మెకానికల్ జీనియస్, ఏదైనా ఐడియాస్ ఉన్నాయా? నేను చేయగలనేమో తెలియదు, కానీ ట్రై చేస్తాను. ఏం చెప్తున్నారు? అసలు మీరు ఇలా మాట్లాడే మనిషి కాదు కదా. వీళ్ళంతా లైన్ గార్డ్స్ యొక్క రూలర్లు. అక్కడే మా ఇల్లుంది. వాళ్ళంతా ఎంతో అరాచకంగా నన్ను వేరే ఇంకెవరికి అమ్మేశారు. 10 సంవత్సరాలు మనం కలిసి ఉన్నా కూడా ఇంతకు ముందు ఎప్పుడు నాకు మీరు దీని గురించి చెప్పలేదు. కొన్ని విషయాలు నేను మర్చిపోవాలనుకుంటాను. అందులో ఇవి కూడా ఒకటి. కానీ మీరు గుర్తు చేసినందుకు థ్యాంక్స్. నాకు అవి చాలా బాధకు గురి చేస్తున్నాయి. తను చెప్పేది నిజమే.
అందుకు దయచేసి నన్ను క్షమించండి. ఆ సమస్యకు నేను కారణం కాదు. నా కింగ్డమ్లో ఉండేవారు వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకుందే ఇందుకు కారణం. నిజమైన ప్రేమ ఏంటో ఇప్పుడే తెలుసుకున్నాను. అది నా ప్రదేశంలో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. అదే నా కోరిక. మీలాగే అందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇలా చూడండి, అది ఆ లయన్ షిప్పే కదా? అవును, అది విజన్ కార్డ్. మనకు తప్పకుండా అది ఉపయోగపడుతుంది. ఒకవేళ నింజా స్టీల్ యూజ్ చేసి ప్రెసెంట్ దాన్ని సరిచేయమంటుందేమో. లయన్ షిప్ ని మెగాసోడ్ లా వాడాలంటుందేమో. అలా చేస్తే పెద్ద సహాయం చేసినట్టు ఉంటుంది. కుదురుతుందంటే అలాగే చేయండి. ఇప్పుడు మనం కొత్త జూడ్ని ఎలా సొంతం చేసుకోవాలో చూసుకోవాలి. నిక్ అది అది ఎలాగో ఎలాగో మీరే నువ్వే చెప్పాలి. చెప్పాలి. కొంచెం ఉండండి, అది ఎలాగో నేను ట్రై చేస్తాను. ఓ. బహుశా అవి నీకు సరిపోతాయని అనుకుంటున్నాను. సరే, ఓకే, నేను ట్రై చేసి చూస్తాను. మంచిది. సరేనా? చాలా థ్యాంక్స్. నాకు అవుట్డోర్ అంటే చాలా ఇష్టం. నా బ్రెయిన్ ని చాలా క్లియర్ గా పెట్టుకుంటది. నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. చాలా క్లియర్ గా ఉన్నాను. ఇంకా నేను పాపులర్ ఎలా అవ్వాలో ఆలోచిస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి అమ్మా. నేను చాలా పెద్ద టాలెంటెడ్ గా వాడినని అందరికి నిరూపించాలి. దానికి ఒక మార్గం చెప్పవా? అవును, కానీ దానికి ఎలా ఇప్పుడు? మోంటీ, అక్కడ చూడు, అదేదో వ్యత్యాసంగా ఉంది. హే విక్టర్, అలా చూడు. ఓహో, ఇది దీనివల్లే ఇలా గాల్లో ఎగురుతుంది అనుకుంటాను. కొంచెం ట్రై చేస్తాను. ఓహో, ఆ చిన్న క్రిస్టలే ఆ బండరాయిని గాల్లో ఎగిరేలా చేసింది. ఇప్పుడు ఈ విక్టర్ కి 50వ ట్రోఫీ గెలవడానికి మంచి ఐడియా దొరికింది. ఇప్పుడు నేను ఇన్వెసిబుల్ గా మారడానికి నాకు శక్తులు చాలా దొరికాయి. నేను చూపిస్తా. ఆ లైన్ షిప్ ఏదో ప్రమాదంలో ఇరుక్కుంది. అది మొత్తం అంతం కాలేదు. త్వరగా వెళ్ళి టిలియన్, నువ్వు వెళ్ళి వాళ్ళంతా చూడాలి. మొత్తం పవర్ రేంజర్స్ ని నువ్వు అంతం చేసి రావాలి. ఇప్పుడే వెళ్తున్నాను. ఇదిగోండి మీ డ్రింక్. Thank you. అలాగే. ఇలా చూడండి గాయ్స్, ఆ లయన్ షిప్ ని మనం త్వరగా రెడీ చేయాలి. ఆల్రెడీ చెప్పాం కదా, ఇంత త్వరగా చేయడం కుదరదని. అవునులే. మీరు దీన్ని మిస్ అవ్వకూడదురా బాబు. ఓకే. ఈ విన్సెంట్ విక్టర్ పెద్ద వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాడు వెయిట్ లిఫ్టింగ్ లో. వావ్, గుడ్, చాలా బాగా చేసావు. ఈజీగా పూర్తి అయ్యేలేదు, కాస్త టైం పడుతుంది. ఏంటది? అరే, వెస్టర్నర్స్ లో ఏదో సమస్య అనుకుంటా. బ్రెస్ట్ విచ్చా, అక్కడే నా షిప్ ఉంది. అయితే వెంటనే ఆ షిప్ దగ్గరకు మనం వెళ్ళాలి. మనం తనని ఆపాలి. పదండి. నేను తొందరగా జోట్స్ని రెడీ చేస్తాను. గాయ్స్, మనకి సమస్య. ఓహో, ఇక్కడే అది ఉందా? దీన్ని నేను కలిపెట్టేస్తాను. ఇప్పుడు నాశనం చేసేస్తాను. ఓహో, ఇక్కడే అది ఉందా? దీన్ని నేను కలిపెట్టేస్తాను. ఇప్పుడు నాశనం చేసేస్తాను. అక్కడే ఆగు. ఆ షిప్ వైపు ఇంకొక అడుగు వేసినా నిన్ను ఊరికే వదలం. మీకు గుర్తుందా లాస్ట్ టైం మీరు చేసినందుకు మీకేం జరిగిందో మీకు గుర్తుందా లేదా? మేబీ అలా జరుగుండొచ్చు, కానీ ఈసారి మమ్మల్ని ఎవరూ ఆపరు. మేము సాధిస్తాం. It's morphin time. Power stars. నా టూల్ బాక్స్ కిట్ దగ్గర కూడా మీరు దగ్గరికి రాలేరు. నిన్ను చూసి మాకు భయం లేదు. అయితే భయపడతాను, ఉండండి. జాగ్రత్త. ఇప్పుడు పోరు చాలా రసవంతంగా ఉంది. పోయినసారి మన వాళ్ళు చాలా మిస్ అయ్యారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పోర్లో గెలిచే తీరుతారు. మాకు జోట్ స్టార్స్ కావాలి. దాదాపు రెడీ అయిపోయింది. వావ్, ఏం జరుగుతోంది? ఈసారి ఓడిపోయినట్లుగానే ఈసారి కూడా ఓడిపోబోతున్నారు. న్యూస్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మేక్ ఇప్పుడు ఒక కొత్త స్టార్ వచ్చింది. అదే జోన్ స్టారా? అక్కడ ప్రిజన్ ఏదో ఇచ్చారు, ఇంతకీ ఏంటది? మరి ఇది ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా ప్రయత్నించండి. సరే అయితే ట్రై చేస్తాను. లాక్ ఇన్ ఫైర్. నింజా స్పెల్. నా లైన్ పవర్ మొత్తం పోయింది. నాకేమైంది? నాకు ఇప్పుడు కొంచెం శక్తి వచ్చినట్టుంది. తను చాలా పవర్ఫుల్ గా మారుతున్నాడు. ఓహ్ యా! నిప్పులో నుంచి వచ్చిన దుమ్ము దులిపేస్తాను. లయన్ ఫైర్ రెడ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక లయన్ ఫైర్ ఆర్మర్ వచ్చింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీనికి శక్తులు కూడా గొప్పగా ఉన్నాయి. దీంతో రేంజర్స్ తప్పకుండా అంతం చేయగలరు. మీరు పూర్తిగా మారిపోయారంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ మీ వల్లే నేను ఎన్నో ఇబ్బందులకు గురయ్యాను. జోన్లను మార్చేద్దాం. మంచి విషయం. సరే. తొందరగా వాటిని రీయాక్టివేట్ చేద్దాం. జోన్ గా మార్చేద్దాం. ఓకే రేంజర్స్ రండి వెళ్దాం. ఇది చీటింగ్. ట్రిలియాన్ ఇప్పుడు నా సత్తా ఏంటో నీకు చూపిస్తాను. రెడ్ ఫైర్ లయన్ ఫైర్ స్ప్రింట్. ఇప్పుడు నా పంచుడు. ఇలా జరగకూడదు. నా దెబ్బ నీకు నచ్చిందా? ఇప్పుడు నేను పరిస్థితి మారిపోయింది. ఈ రకంగా జరుగుతుందని నేను ఊహించలేదు. మన వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎంత వింతగా చూస్తున్నారో చూడండి. ఇప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తాను. లయన్ ఫైర్ యాక్టివేట్. ఇది నిజంగా అదిరిపోయింది. తను ఎరగదీస్తున్నాడు. నిజంగానే అది చాలా బాగుంది. సూపర్ పవర్. నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. లయన్ ఫైర్ మోడ్ అద్భుతంగా ఉంది. నువ్వు నాకు భయపడే తీరాలి రెడ్ రేంజర్. నువ్వు తప్పించుకోలేవు. Power Rangers Cartoon Club. నువ్వు తప్పించుకోలేవు. రండి, మనం తనకి సహాయం చేద్దాం. ఇప్పుడు మనం రిలియన్స్ యూస్ చేద్దాం. స్పిన్నింగ్ స్టార్ట్స్. నింజా పవర్ అటాక్. ఇది నా వంతు. హే, నన్ను మర్చిపోకండి. ఓకే గాయ్స్, మనం ఏంటో తనకి ఇప్పుడు చూపిద్దాం. నేను చూసుకుంటాను గాయ్స్. రాక్ స్టార్ లైట్నింగ్ మోడ్. నింజా స్పిన్. నింజా లైట్నింగ్ అటాక్. లయన్ ఫైర్ స్లాష్. నా అప్గ్రేడ్లన్నీ పోయాయి. ఇప్పుడు నీ సంగతి ఏంటో నేను చూస్తాను. లయన్ ఫైర్ ఆర్మర్ స్టార్. లాక్ ఇట్. నింజా స్పిన్. లయన్ ఫైర్ ఫ్లేమ్ స్ట్రైక్. ఫైనల్ అటాక్. మళ్ళీ తిరిగి వస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని వదలను. మీరు అసలేమి దిగులు పడకండి. ఇంకొక మంచి పోరు వీరుణ్ణి భూమి మీదకి పంపిస్తున్నాను. అతను చాలా శక్తివంతుడు. వీళ్ళంతం చూడగలడు. వెనక్కి ఎందుకు తిరిగి వస్తున్నావు? వాళ్ళంతా వచ్చాయి. నేను తిరిగి వచ్చేసాను. ఇప్పుడు మనకు ఆ జో స్టార్ కావాలి. త్వరగా మేక్. ఇప్పుడు నేను వాటిని పట్టుకోవాలి. ఇది ఒక్కసారి వేస్ట్ అవుతుంది. నేను దీన్ని వెంటనే వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. గైస్ చూడండి, అది ఆ లయన్ షిప్ దగ్గరికే వెళ్తోంది. గైస్ అలా చూసారా? ఇప్పుడు అది ఇంకా శక్తివంతంగా ఉంటుంది. సూపర్. yes లయన్ ఫైర్ జోన్ అవుట్ ఆఫ్ ద షాడోస్.
ఈ జోడ్ తోనే కదా మీరు ఆడబోతున్నారు. ఇప్పుడే అంతం చేస్తాను. నీ సత్తా ఇంతేనా? అందుకేగా నేనున్నది. సరే అయితే ఇప్పుడు నిన్ను అంతం చేస్తాం. లయన్ ఫైర్ మెగాజోడ్ ఎనర్జైజ్ నింజా స్పిన్. ఏం జరుగుతుంది ఇక్కడ? లయన్ ఫైర్ మెగాజోడ్ రెడీ. అది సూపర్ మెగాజోడ్ గా మారింది. దీని శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఏం చేసినా నన్ను ఏమీ చెయ్యలేవు. ఇప్పుడు చూడు. ఎంతైనా ప్రయత్నించు, కానీ నాకు ఏమీ కాదు. అయితే ఇదిగో ఈ డబ్బు కూడా తీసుకో. ఇది నిజంగానే చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంది. Yes, come on. Lion fire, spin strike. Fire away. దీనికి నా పవర్ ఇంకా కావాలి. తను ఎలా ఆ పవర్ ని డిఫెన్స్ చేశాడు? ఆగు, ఇంకా నా సత్తా ఏంటో నీకు చూపిస్తాను. Lion fire, slash, final attack. నేను ఇది ఎదురు చూడలేదు. ఇది నిజంగా చాలా మంచి గెలుపు. షో పూర్తయిపోయింది. మళ్ళీ నింజాసే గెలిచారు. నీకు నిజంగా చాలా థ్యాంక్స్. నువ్వు కనుక లేకపోయింటే ఈ రోజు మేము ట్రిలియన్ గెలిచేవాళ్ళం. నా షిప్ మీలాంటి వాళ్ళకు సహాయపడినందుకు చాలా సంతోషం. నేను లైన్ గ్యాలక్సీకి వెళ్ళగానే అక్కడ ఉండే వాటిని మొత్తం మార్చడానికి ప్రయత్నిస్తాను. నేను నిన్ను చాలా మిస్ అవుతాను. అయినా నువ్వు వెళ్ళి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను వెళ్లే ముందు మీకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజా? నా కోసమా? ఇది మెసేజ్ లయన్ గ్యాలక్సీ నుంచి. అమ్మా, నాన్న, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. అది మీరేనా? ఖచ్చితంగా నేను నమ్మాలి. నమ్మలేకపోతున్నాను. మీరు నిజంగా బతికే ఉన్నారా? నేను ఇంతకాలం తప్పుగా భావించాను. నన్ను క్షమించండి. మేము కూడా నువ్వు చనిపోయావు అనుకున్నాం. నేను ఇలా చూస్తుంటే మాకు ఆనందంగా ఉంది బాబు. నువ్వు ప్రపంచాన్ని కాపాడేందుకు పోరాడుతున్నావు. సంతోషం. నువ్వు త్వరగా ఇంటికి రా బాబు. అమ్మా, నాన్న, నేను తప్పకుండా తిరిగి వస్తాను. కానీ వచ్చే ముందు నాకు కొన్ని పనులున్నాయి. అవి నేను పూర్తి చేసుకుని వస్తాను. కంగారు పడకండి. ఇప్పటిదాకా నువ్వు చెప్పిన మాట ఏది కాపాడలేదు. ఇక్కడైనా చేస్తావని చూద్దాం. అందుకు ఆశగా ఎదురు చూస్తున్నావు. థ్యాంక్ యూ. అమ్మా, మిస్ అవుతున్నాను. నాన్న, నిన్ను కూడా. మేం కూడా నాన్న. బాయ్. నేను దీన్ని ఎదురు చూడలేదు. చూసిన తర్వాత సంతోషంగా ఉంది. కమాన్. నా డౌట్స్ అన్ని ఇప్పుడు క్లియర్ అయ్యాయి. మీరు ముందు కన్నా ఇప్పుడు మారిపోయారని తెలుసుకొని సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు మై ప్రిన్సెస్. మీకు కూడా థ్యాంక్స్. నేను మొత్తం మారడానికి కారణం మీరందరూ. నా జీవితం మారిపోయింది. ఇంతకు ముందు చాలా కోపంగా మురుకంగా ఉంటాను. ఇప్పుడు నన్ను మంచిదానిగా మార్చారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళినా మీ ఎవరిని మర్చిపోలేను. మీకేమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, సరేనా? ఈ లైన్ జోడ్ ఎప్పుడూ మీకు సొంతం. మీరు దీన్ని యూజ్ చేసుకోండి. ఆ రికార్డ్ ని విక్టర్ ఖచ్చితంగా బ్రేక్ చేయగలడు అనుకుంటున్నాడా? చాలా ధైర్యంగా కనబడుతున్నాడే. యువతి యువకులారా, మిమ్మల్ని ఈ షోకి ఆహ్వానిస్తున్నాను. మనందరికీ పరిచయం ఉన్న ఈ విక్టర్ ప్రపంచ ప్రఖ్యాతిగాల్చడానికి తన వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఆయన లిఫ్ట్ చేయబోయేది 2 టన్నుల వెయిట్ ఉన్న ఐరన్ బాల్.
ఓ, అది మాత్రమే కాదు, దాన్ని విజయవంతంగా చేస్తానని నమ్మకంగా చెబుతున్నారు. అందులో విజయం సాధిస్తే ఈ ట్రోఫీ ఆయన సొంతం. ఇది మాత్రం మనకు వచ్చేసిందంటే ట్రోఫీ నెంబర్ 50గా అయిపోతుంది. ఖచ్చితంగా అది నీకే వస్తుంది. కావాలంటే ఇలా చూడు. విక్టర్ని ఆహ్వానిస్తున్నాం. హే, అది చూసావా? తన దగ్గర యాంటీ గ్రావిటీ ముక్కు ఉంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి. వద్దు, మనం వెళ్ళకూడదు. మళ్ళీ చాలా మందికి డౌట్లు వస్తాయి. ఇప్పుడు మీరు ఈ మాస్టర్ పవర్ ఏంటో చూడబోతున్నారు. ఆయన సాధించారు. ఇప్పుడు ఆయన ప్రపంచ ప్రేక్షాధికారించారు. ఇప్పుడు ఈ ట్రోఫీ మీకే సొంతం. అది నాకు ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. మళ్ళీ ఒకసారి నేను ఎవరనేది నిరూపించాను. మీకు ఇప్పుడు హ్యాపీయే కదా? విక్టర్, ఓసారి వెనక్కి చూడు. చెప్పింది నీకే. అలా చూడు. నా పవర్ తోనే దీన్ని ఇక్కడ నిలబెట్టించాను. నువ్వు ఇందులో cheating చీటింగ్ చేస్తున్నావు. ఏమీ లేదు. నేనేం చీట్ చేయట్లేదు. ఏయ్, ఏమిటిది అక్కడ అంటించారు? తీ. చేద్దండి. ఇప్పుడు ఆ ట్రోఫీని మాకు ఇవ్వరా? కుదరదు.